ఉన్నాను. అంటే గత 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఎటువంటి అనిశ్చిత కొనసాగేది, ఈ విధ్వంసకర పాలన సాగేది అనేది రాష్ట్ర ప్రభుత్వం చూశారు. దానికి అనుగుణంగా మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు అనుగుణంగానే ఒక సమర్థ నాయకత్వం ప్రధానంగా కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి త్వరితగతిన సాగుతుంది. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ అందుతాయి. ప్రధానంగా ఈ అటవిక పాలన, రాక్షస పాలనకు కూడా వారు చర్మగీతాలు పాడాలనుకున్నారు. ఆ విధంగా చేసి చూపించారు. ఈ 1 సంవత్సరం కాలంలో సాగుతున్న పాలన దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం రోజులుగా ఆ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలని కొత్తగా కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా కొత్త ఇచ్చిన హామీల మేరకు కొనసాగుతున్న సంక్షేమ పథకాలని, ఇచ్చిన హామీల మేరకు కొత్త సంక్షేమ పథకాలని కూడా ప్రజలకి అందిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సర పాలన సంతృప్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను. దానికి తోడు కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర సహకారాన్ని కూడా రాష్ట్రానికి అందిస్తున్నారు. దాని కారణంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, వెంటిలేటర్లో ఉన్నాం మేము అధికారంలోకి వచ్చే నాటికి, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం కారణంగా ఆక్సిజన్ మీదకి వచ్చేసాము. రాబోయే రోజుల్లో కాస్త లేచి ఆరోగ్యం కుదుటపడి, ఆరోగ్యం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం కుదుటపెట్టి పరుగులు తీయాలంటే మరి కాస్త సమయం పడుతుంది అని వారు చెప్తుంటున్నారు. వాస్తవం అది. ఎందుకంటే ఒక రోజులో ఇది చాలా 5 సంవత్సరాల పాటు కొనసాగిన అనారోగ్యంతో రాష్ట్రాన్ని వదిలేశారు. ఆ అనారోగ్యాన్ని పూర్తి చేయాలంటే క్రానిక్ డిసీజ్ అంటారు దాన్ని. క్రానిక్ డిసీజ్ని పూర్తి చేయాలంటే కాస్త సమయం పడుతుంది. బట్ చాలా విశ్వాసం ఉంది నాకు. నాయకత్వం పైన కింద అంటే కేంద్రంలో రాష్ట్రంలో సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో పరుగులు తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తుందనే విశ్వాసం నాకుంది.